మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సరిగ్గా వాడుకుంటే ఆంధ్రాకి అద్భుతమైనటువంటి అదృష్టం లభిస్తుంది. అదేంటయ్యా అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో మోడీ సర్కార్ ప్రధానంగా ఎంపిక చేసుకుంటున్నటువంటి పాయింట్ జల రవాణా. ఎస్పెషల్లీ మన సముద్ర తీర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్, గుజరాత్ గ్రోత్కి అదే కారణం. అదే సందర్భంలో దేశంలో బాంబే సక్సెస్కి అయినా అదే కారణం, కర్ణాటక సక్సెస్కి అయినా అదే కారణం, చెన్నై సక్సెస్కి అయినా అదే కారణం. అట్లాంటిది లేకుండా సక్సెస్ అయింది హైదరాబాద్ మాత్రమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీర ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున గ్రో అవుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెద్ద ఎత్తున వస్తుంది. అట్లా కొత్త పోర్టు వీటన్నిటి ద్వారా కూడా ఏపీ గ్రోత్ అనేది తిరిగి ఉండదు. కాకపోతే హైదరాబాద్ తరహా గ్రోత్ కాదు, ఇది డిఫరెంట్ గ్రోత్. అది కనబడుతుంది, అది రాబోయే రోజుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే కాకుండా జల రవాణాని బాగా ప్రోత్సహించాలనుకుంటుంది. లైక్ విజయవాడలో రైవస్ కాలం ఉంది, ఇటు పక్కన బందర్ కాలం ఉంది, ఏలూరు కాలం. ఆ కాలంలో ట్రాన్స్పోర్టేషన్ చేస్తే బై రోడ్ వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గిపోతుంది కదా. అట్లాగే విజయవాడ దగ్గర నుంచి ఆ కృష్ణ